హలో ఎవ్రీవన్, నమస్కారం. నా పేరు డాక్టర్ వి రాజా మనోహర్ ఆచార్యులు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. మన శ్వాస తీసుకునే వాళ్ళల్లో శ్వాస తీసుకోవటం రోజు నేను బాగానే చేసుకుంటున్నాను నా పనులని, సడన్గా ఒకరోజు నేను తీసుకోలేకపోతున్నాను. ఇది రకరకాల ఏజ్ గ్రూప్లో రకరకాల కారణాల్లో ఉంటుంది. మనం ఒక ఆర్డర్లో వద్దాం. మీరు అన్నట్లుగా చిన్నపిల్లలు, టీనేజర్స్ వీళ్ళ గ్రూప్ తీసుకుందాం. ఓకే, సో చిన్న పిల్లలు టీనేజర్స్లో మోస్ట్ కామన్గా సడన్గా శ్వాసలో హెచ్చు తగ్గులు, శ్వాస నాయిజీగా బాగా సౌండ్తో కూడినటువంటి శ్వాస. చిన్న రోజు బాగా ఆడుకుంటున్నాడు పిల్లవాడు, సడన్గా ఈరోజు ఆడుకుంటూ ఉంటే ఛాతి పట్టేసింది, ఆయాసపడాల్సి వస్తుంది. ఓకే, సో హెచ్చు తగ్గులు ఇట్లాంటివి. ఓకే, చిన్న పిల్లలు టీనేజర్స్ వరకు మోస్ట్ కామన్గా రావడానికి కారణాలు ఏంటంటే ఎలర్జిక్ కండిషన్స్. ఎలర్జీ నోస్లో, ఎలర్జీ సైనస్లో, ఎలర్జీ గొంతులో, ఎలర్జీ ఛాతిలో కానీ, ఇవన్నీ ఎలర్జీ వలన కఫం పేరుకుపోవటము, వాళ్ళు శ్వాస వెళ్ళేటువంటి దారి చిన్నదైపోవడము. సో ఇటువంటి కారణాలు, వీటిని ఆస్తమా, ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఇటువంటి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో చిన్న పిల్లల్లో శ్వాస హెచ్చు తగ్గులకి ఎలర్జిక్ కండిషన్స్ ఆర్ ద మోస్ట్ కామన్ అంటే వేరే చిన్న లెస్ కామన్ కాజెస్ కూడా ఉంటాయి. బట్ జనరల్గా మోస్ట్ కామన్గా పీపుల్ సఫర్ అయ్యేవి, మేము చూసేవి ఎలర్జిక్ కండిషన్స్. సో చిన్న పిల్లలు, టీనేజ్లు దాటి యంగ్ పీపుల్ 30s 40sలోకి వస్తే వీళ్ళల్లో నిమోనియా ఆర్ అగైన్ ఎలర్జీ, వీళ్ళకి క్రానిక్గా అయిపోయి లంగ్ కండిషన్. అంటే ఎలర్జీ ఉంది, ఒక పిల్లవాడికి టీనేజ్లో ఎలర్జీ ఉంది, మందులు వాడారు, సరిగ్గా వాడలేదు. అలా ప్రతి సంవత్సరం ఎలర్జిక్ అటాక్లు వస్తూ ఉంటే వాళ్ళు ఒక 10-20 ఇయర్స్కి వాళ్ళ లంగ్ ఫంక్షన్ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. సో 40-year-old ఎలర్జిక్ కండిషన్ ఉన్న వ్యక్తి, 40-year-old ఫుల్ హెల్త్లో ఉన్న వ్యక్తి ఒకే పని ఒకేలాగా చేయలేరు. సో శ్వాసలో హెచ్చు తగ్గులు అనేవి ఆ ఎలర్జీ కానీ, వీళ్ళలో కొత్తగా వచ్చే నిమోనియాలు కానీ, సో వీళ్ళలో కొత్తగా ఏర్పడే అలవాట్లు, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, వీళ్ళు పనిచేసే పరిసరాలు, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్స్, వర్క్ ప్లేస్కి సంబంధించి కానీ, అంటే కోల్ మైన్స్లో, కాటన్ డస్ట్లో, సిగరెట్ స్మోకింగ్ అలవాట్లు కానీ, రకరకాల అలవాట్ల వల్ల వీళ్ళకు ఉండే కొత్త ఇబ్బందులు, ఎలర్జీ కానీ, సిఓపిడి అంటాం. సిఓపిడి అంటే శ్వాసకు సంబంధించింది ఒక పర్మనెంట్ చేంజ్ ఏర్పడ్డది రెస్పిరేటరీ విండ్ పైప్లో. సో వీళ్ళకి హెచ్చు తగ్గులకు కారణం సిఓపిడి, ఆక్యుపేషనల్ కారణాలు ఉంటాయి. ఇక 50s 60sలో పడితే ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్. ఇర్రివర్సిబుల్ అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన ఇబ్బందులు, ట్రీట్మెంట్ సరిగ్గా జరగకో వీళ్ళలో స్ట్రక్చరల్గా పర్మనెంట్ లంగ్ కండిషన్ ఏర్పడుతుంది. వీళ్ళు ఎవ్రీ సీజన్కి వీళ్ళలో దగ్గు, కఫము, ఆయాసం ఏర్పడుతూ ఉంటుంది. సిఓపిడి, ఐఎల్డి అంటాము. అంటే లంగ్ ఓపెన్ క్లోజ్ అనేటువంటి మెకానిజం అనేది నౌ ఇట్ ఈస్ కాంప్రమైజ్డ్. లంగ్ ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం చాలా కష్టంగా ఉంది. బాగా కష్టపడి ఓపెన్ చేయాల్సింది. లంగ్ ష్రింక్ అయిపోయి లంగ్ హార్డ్గా అయిపోతుంది. దీన్ని ఐఎల్డి అంటాం అన్నమాట, ఫైబ్రోసిస్ అంటాం దీన్ని. ఓకే, సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో శ్వాసలో హెచ్చు తగ్గులు రావడానికి అగైన్ సిఓపిడి, ఐఎల్డి, నిమోనియాలు ఇటువంటివి కారణాలు. సో ఏజ్ గ్రూప్ని బట్టి మనము రకరకాల కారణాలు ఉంటాయి ఈ శ్వాసలో హెచ్చు తగ్గులు రావడానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.